వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా జనగణన కులగణన 2027 సంవత్సరంలో మొదలు పెడతామని కేంద్రం ప్రకటన చేయడం తగదని జేఏసీ కన్వీనర్ బాలరాజు గౌడ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 2025లో కుటుంబాలను గుర్తించి 2026లోనే కులగణన పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాజుల శ్రీనివాస గౌడ్, టి చిరంజీవిలు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటానికి తలొగ్గి ఇప్పుడు కేంద్రం మాట తప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, ముదిరాజ్, చంద్రశేఖర్ గౌడ్, ఐలి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘాలతో ఒక కమిటీ వేయాలి. ఆ తర్వాత కులగణన మొదలు పెట్టాలి. కానీ అట్లా చేయకుండా రేపు మాపో అంటే ఒక 6 నెలలు సంవత్సరం లోపే రేపు బీసీ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి కులగణన చేస్తామని 2 నెలల ముందే ప్రకటిస్తుంది. రేపు ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది. మళ్ళీ బీసీలు ముఖ్యమంత్రి అవుతారు. అక్కడ అంటే కులగణన చేయరా, కులగణన ఆటంకిస్తారా? కాబట్టి కులగణన మీద కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కులగణన మీద చిత్తశుద్ధి లేకపోతే ఈ కులగణన అనేది 2 దశల్లో నిర్వహిస్తాం. 2026లో మేము జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాల్లో నిర్వహిస్తాం. 2027 మార్చిలో మిగతా రాష్ట్రాల్లో చేస్తామన్నారు. మరి ఈ కులగణనకి ఇంత టైం, సెన్సస్కి ఇంత టైం పడుతుందని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. ముఖ్యంగా మరి నిజంగా కేంద్ర ప్రభుత్వము సీరియస్ గా ఉండి ఈ కులగణన జరుపుతాం, సెన్సస్ జరపాలనుకుంటే ఇంత టైం మాత్రం ఏమాత్రం అవసరం లేదు. మా బీసీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేమంతా పోరాటం చేస్తున్నాము. మా జాజుల శ్రీనన్న 30 సంవత్సరాల నుంచి బీసీల గురించి నిరంతరము పోరాటం చేస్తున్నారు. మా చిరంజీవి సార్ అందరం కలిసి కూడా మేము తెలంగాణ రాష్ట్రం నలుమూలలు తిరిగి అందరినీ మా వెనుకబడ్డ జాతులందరినీ కూడా చైతన్యం చేసి మాకు విద్య, ఉద్యోగము, వైద్యంలో మా వాటా మేమెంతో మాకు దక్కాలని మేము గట్టిగా